హలో ఎవ్రీవన్, కొవ్వూరు నిమజ్జనం గురించి నేను చెప్తున్నాను కదండి. షార్ట్స్లో లాంగ్ వీడియో ఒకటి చేశాను, రిలేటెడ్ వీడియోలో అయితే పెడతాను, అది కూడా చూడండి. వాయిస్ ఓవర్తో అయితే పెట్టాను లాంగ్ వీడియో. అది బోర్ కొట్టినట్లయితే ఇన్స్టాలో లింక్ ఇచ్చానండి, లాంగ్ వీడియోలో ఇన్స్టాలో చూడండి. వినాయకుని ఊరేగింపులో నిమజ్జనాలు అంటే చాలా మంది ఉత్సాహంగా చూస్తారు, అందుకని ఈ వీడియోని చాలా ఇంట్రెస్టింగ్గా తీశాను మీ అందరికీ చూపిద్దామని. కానీ చాలా బాగా జరిగిందండి వినాయకుని శోభయాత్ర, నిమజ్జనం కానీ చాలా బాగా జరిగింది. ఇంత పెద్ద వినాయకుని నిమజ్జనం చేయాలంటేనే ఏదోలా ఉంది. అందరికీ అదే ఫీలింగ్. చిన్న బొమ్మ ఎవరివ్వండి, పెద్ద బొమ్మ ఎవరివ్వండి, ఏదైనా సరే నిమజ్జనం చేయాలంటే చాలా బాధేస్తుంది. తెచ్చుకునేటప్పుడు ఎంత ఉత్సాహంగా తెచ్చుకుంటారో వినాయకుని విగ్రహాలు, నిమజ్జనం చేసేటప్పుడు అంతే బాధ ఉంటుంది. కాకపోతే మళ్ళీ మళ్ళీ వినాయకుడు వస్తూనే ఉంటాడు కదా, మనం మనస్ఫూర్తిగా సాగనంపాలి. లడ్డూ పాట కూడా చాలా బాగా వెళ్ళిందండి. 3 లడ్డూస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క లడ్డు ఎంతకు వెళ్ళిందో కూడా నేను లాంగ్ వీడియోలో మెన్షన్ చేశాను. చూస్తూ ఉంటే మీకు లాంగ్ వీడియోలో చాలా డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. చాలా కష్టపడి అందరినీ దాటుకుంటూ వెళ్ళి మరీ తీసిన వీడియోస్ అండి ఇవి. కొవ్వూరు గోదావరిలో వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసేటప్పుడు తీసిన వీడియో మాత్రం ఇన్స్టాలో ముందే పెట్టేశాను కాబట్టి యూట్యూబ్లో అయితే పెట్టలేదు. ఈ వీడియో కింద రిలేటెడ్ వీడియోలో అయితే లాంగ్ వీడియో ఇస్తాను. ఆ వీడియోలో డిస్క్రిప్షన్లో అయితే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు ప్రతి ఒక్క షార్ట్ ఉంటుందన్నమాట, ప్రతి ఒక్క రీల్ కూడా ఉంటుంది అందులో. అది మ్యూజిక్తో అయితే అప్లోడ్ చేస్తాం కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ లాంగ్ వీడియో మాత్రం చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. కొవ్వూరు నిమజ్జనం గురించి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తారని నేను అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.